ఒక సినిమాకి డైరెక్టరు, నిర్మాత, హీరో ఎంత ఇంపార్టెంటో అట్లనే హీరోయిన్ గూడా ఇంపార్టెంటే. సినిమాకి ఒక గ్లామర్ డోస్‌ని తీసుకొచ్చేటోళ్ళు ఎవరు అంటే మన హీరోయినే అని జెప్పుకోవచ్చు. ఇగ కొన్ని సినిమాల్లో అయితే హీరోయిన్‌ని గుర్తు జేయకుండా తీసుకెళ్లే సినిమాలుంటాయి. ఇంక మరికొన్ని సినిమాలైతే హీరోయిన్‌కి బాగా ప్రాధాన్యత ఇచ్చే పాత్రలు గూడా గనిపిస్తాయన్నమాట. ఇక హీరోయిన్ అంటే ఒక 4 సీన్‌లల్ల గనిపిచ్చి, 5 పాటలల్ల గనిపిచ్చి పోవడమే అనే అపోహ గూడా ఉందని గూడా చెప్పుకోవచ్చు. అయితే ఆ రూల్ పక్కన పెడితే అసలేం చేయకుండా గూడా కొంతమంది పాత్రలు వాళ్ళ హైలైట్ అవ్వాలి అని అందరూ ప్రయత్నిస్తారు హీరోయిన్స్ గూడా. ఇక హీరోయిన్స్ అనంగానే మనకి సినిమాలో ఒక గ్లామర్ డోస్‌గా కనిపిస్తది. వాళ్ళ పాత్రకు ప్రాధాన్యత ఉండాలి అని చెప్పి కొంతమంది సెలెక్టివ్‌గా వాళ్ళ కథలు, సినిమాలు సెలెక్ట్ జేసుకొని జేస్తారనమాట. ఇంకొంతమంది సరేలే సినిమాలో కనిపించాం గదా! ఏదో ఒక సినిమా వస్తుంది కదా! అని కొంతమంది చేసేటోళ్ళు ఉన్నారనమాట. కానీ సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టే ప్రతి హీరోయిన్ గూడా ఒక మంచి స్టార్ కలలు కనుకుంటానే ఇందులోకి అడుగు పెడతదనమాట. ఇగ తనకి స్టార్‌డమ్ రావాలి అంటే వాళ్ళ ఫేటు దానికి తగ్గట్టుగా వాళ్ళు ఎంచుకునే సినిమా కథలతో ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు. అయితే హీరోయిన్స్‌లో గూడా కొంతమంది చాలా నెగెటివ్‌గా ఫీల్ అవుతారు. కొంతమంది చాలా స్లోగా గూడా ఉంటారనమాట. అయితే వాళ్ళు చేసుకునే కథల్లో మనం కనిపించామా, సినిమా చేశామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటారు. ఇంకొంతమంది మంచి పట్టుతో ఉండి సినిమాల కోసం ఎదురు జూస్తూ ఉంటారు. వాళ్ళకి తగ్గ కథ, ఇంకా వాళ్ళకి ప్రాధాన్యత ఉన్న కథలు మాత్రం ఎంచుకొని మాత్రం సినిమాలు జేస్తారనమాట. ఇంగా అందులో భాగంగానే ఇప్పుడు కొంతమంది హీరోయిన్‌లు గూడా ఆ సినిమాల స్టోరీల కోసం ఎదురుకు జూస్తూ, ఇంకా ఆ సినిమాలు రాక, అందులో ఛాన్సులు రాక, కొంతమంది ఏ సినిమా వస్తే ఏముందిలే అని జెప్పి చేసేటోళ్ళు గూడా ఉన్నారు. ఇగ హీరోయిన్ అనంగానే సినిమా కోసం వచ్చేటోళ్ళు గూడా చాలామంది ఉన్నారనమాట. ఇగ వాళ్ళ పేరు మంచి స్టార్‌డమ్‌ను తెచ్చుకోవాలి అంటే 1 లేదా 2 సినిమాలతో అయితే అవ్వని పని. ఇగ కాన్స్టెంట్‌గా సినిమాలు చేసుకుంటూ పోతేనే వాళ్ళకంటూ ఒక మంచి గుర్తింపు, దాంతో పాటుగా మంచి పేరు గూడా వస్తదని జెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు ఇప్పుడు ఎంచుకునే స్టోరీలను బట్టే వాళ్ళ స్టోరీ గూడా వస్తుందని గూడా చెప్తారనమాట. అయితే కొంతమంది హీరోయిన్‌లు గూడా ఉంటారు. దాంట్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం కోసం అని జూస్తారు. వాళ్ళ సత్తా చాటడానికే ముందంజలో ఉంటారనమాట. వాళ్ళకి ఆ స్టోరీలు వస్తే మాత్రం నిజంగా వాళ్ళ పాత్రలకు ఉన్న ప్రాధాన్యత ఇంకాస్త పెరుగుతుంది. ఈ ఇండస్ట్రీలో ఇంకా 4 ఏళ్ల పాటు వాళ్ళ హవా గూడా నడుస్తుందని జెప్పుకోవచ్చు. ఇగ ఇట్లా సినిమాలు చేస్తున్న వారికి మళ్ళీ మళ్ళీ ఛాన్సులొచ్చే అవకాశం గూడా ఉంటుందని చెప్తుర్రనమాట. అసలు ఈ కాలంలో జూసుకుంటే చాలా వరకు హీరోయిన్‌లని మరిపించే కథలే వస్తున్నాయి. ఇగ హీరోయిన్స్ ఎంచుకునే కథలు ఎప్పుడొస్తాయో, ఇగ హీరోయిన్స్‌ని గ్లామరస్ రోల్‌లో జూపించే కథలైతే ఎప్పుడు కనిపిస్తాయా అనేవి మాత్రం ప్రేక్షకులందరూ ఎదురు జూస్తున్నారు ముచ్చట ఇప్పుడు బాగా వినిపిస్తుంది. ఇగ ట్రెండింగ్‌లో ఒక హీరోయిన్ కనిపించింది అంటే 4 రోజుల ముచ్చటే అన్నట్టుగా ఓ 2, 3 సినిమాల్లో కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ హీరోయిన్ కనిపించ గూడా పోతుంది. ఒకానొక కాలంల ఒక హీరోయిన్ ఉంది అనంటే వరుస కట్టుకొని సినిమాల మీద సినిమాలు చేస్తుండే అన్నమాట. ఇప్పుడు గట్ల లేదు ముచ్చట. కాస్త మారిపోయింది. ట్రెండ్‌తో పాటు హీరోయిన్‌ల ఆలోచనలు మారితే మాత్రం మంచి ఛాన్సులు కొట్టే అవకాశం అయితే ఉంది. అయితే మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటది దాన్ని గూడా నొక్కేయండి.